మొత్తం ఈ పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అయితే ఇంట్లారా, అల్లా దయా, నువ్వు వచ్చావు, అల్లా ఇచ్చాడు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది. ఆవు బేటీ ఆవు. చూడు ఎవరు వచ్చారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమా పొద్దున్ననగా మేము వస్తే ఇప్పుడు కనబడేది. సారీ అంకుల్, పనులు చాలా ఉన్నాయి. ఇన్విటేషన్స్ ఇవ్వటం నిన్ననే మొదలు పెట్టావు. ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పైనుంది. ఈ పాటికి 4-5 సార్లు అడిగింది. వెళ్ళి కనబడిపో. పాపం ఒక్కటే కార్డ్స్ పంచుతాందిరా. కొంచెం పిల్ల నువ్వా? ఇంత పెద్దమైన అల్లవేం తగ్గలేదు. సరే మెక్కే పెళ్లి కూడా అయిపోతుంది. నీ పెళ్లి ఎప్పుడు? ఏంటి అంకుల్, మీ పెళ్లి మాట వదిలేసి నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ముందు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? సర్లే, ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? అదే మీ బెంగ. నేనున్నానుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. బాబాయ్, ఇది పిల్ల కాదు, పిడుగు. హాయ్, ఎలా ఉన్నా? అబ్బా వదలండి, ఏం బాగుంటుంది అందరిలోనూ. అచ్చా, నా చేతిలో అంత రొమాంటిక్ నచ్చుందా? బోసిద్దంగా నువ్వని నాకెప్పుడో తెలుసు, అందుకే అలా అన్నాను. అబ్బా ప్లేట్ మార్చకమ్మా, బావగారే అనుకుని ఉంటావు. ఆయన బోందా, ఆయనకంత సీన్ ఎక్కడిది? గదిలో ఇద్దరు ఉంటేనే మీరే చేయడు. అంటే గదిలో బావగారి కంటే నువ్వే ఎక్కువ రెచ్చిపోయేట్టున్నావు. జాబులో తయారయ్యావు. అవును, నేను వస్తున్నావు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఇన్విటేషన్స్ ఇవ్వడానికి. అంతేలే, ఆ సాకుతో పనులనే తప్పించుకోవచ్చు. అదేం లేదక్క, అసలు తిరగటమే పెద్ద రిస్కీ పని. అవును, పిల్లలేరి? మాటలోనే వస్తున్నారు. ఇంజిన్ ఈసారి పట్టాల్సిందే. పెట్టండి, పెనుపులే వెళ్ళిపోండి. బావగారికి 100 years అంటే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకే తల్లి కనపడగానే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావు? పైగా దాని ముందు పెట్టుకుంటావేంటే? అంటే పక్కనంటే ఓకేనా? సరదాగా జోకేశానంతే. నీకేమైందిరా? ఏమ్మా సల్వార్ బాగున్నావా? అది సల్వార్ కాదురా, సల్వార్. అది సల్వార్. నీ మతి మరుపు నువ్వు. ఏమ్మా సల్వార్, బాగా చదువుతున్నావా? కాలేజీలో లవ్వుకి ఇవ్వని తిరుగుతున్నావా? ఏం చేస్తాను, నీకు పెళ్ళయిందే, లేకుంటే నిన్నే లవ్ చేసేదాన్ని బావగారు. నీకు వయసు పెరిగింది గానీ ఇంకా చిన్నపిల్ల మాటలు పోలేదు. మోగవర్తలాగా సైకిలేంట్రా? ఫ్యామిలీ ప్రాబ్లం. వాలేకుం సలాం. ఏం భాషాబాయ్ బాగున్నావా? आपकी दुआ साहब. ఉస్మాన్ బాయ్ దగ్గర ఎన్నా నుంచి పనిచేస్తున్నావు? 3 साल से పనిచేస్తున్నాను సాబ్. మరి పెళ్లి చేసుకున్నావా? ఒక్క పెళ్ళేమిటి సాబ్, నాకు 2 బీబీ ఉన్నాయి. అబ్బా. ఒక్క బీబీ వైజాగ్ లో ఉంటాయి సాబ్, దానికి అదే చూసుకుంటుంది సాబ్. ఇక్కడ బీబీ నన్ను చూసుకుంటాయి సాబ్. మరి వైజాగ్ బీపీ నువ్వు అంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు సాబ్, యారు కూడా ఉంది, అందుకే ఉత్తరము కూడా వేసింది. ఏమని రాసింది? నేను వెళ్ళి 3 సంవత్సరమైన దానికి 3 నెలల కడుపు రాసింది. 3 సంవత్సరాలు అయింది నువ్వు వెళ్ళి, 3 నెలలు కడుపు వచ్చింది దానికి. ఎంత అదృష్టవంతులుగా దేశంలో పిల్లలంటే జనాలు అంత అవసరం వస్తుంటే ఏమాత్రం కష్టపడకుండా పిల్లలు అంటున్నావు అనమాట. సాబ్ బెస్ట్ ఆఫ్ లక్. बहुत बहुत शुक्रिया साहब.